ఈ దేశంలో పార్లమెంట్ గాని అసెంబ్లీ గాని కడప తొక్కని వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయని లోతైన ఆలోచన చేసి అందరికీ ఆదర్శంగా నిలిచి इस देश में जिनकी जितनी आबादी है उनको उतना हिस्सा मिलना चाहिए అని చెప్పేసి ఒక మహత్తరమైన ఆలోచనకు పురుడు పోసి మనందరికీ దిక్సూచిగా నిలిచినటువంటి రాహుల్ గాంధీ గారు మా నేత మరి ఆయన ఆలోచన విధానం పట్ల పూర్తిగా విశ్వాసాన్ని ఉంచి తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని ఒక వెనుకబడ్డ కులాలకు చెందని వాడైనా కూడా ఒక అగ్రవర్ణంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా నాయకుడు ఆలోచన విధానాన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలా, వాస్తవంగా కూడా ఈ దేశంలో జనగణనతో పాటు కులగణన చేయాలా, అది మనం ఎందుకు చేయకూడదు, మనమే ముందు స్టార్ట్ చేయాలని చెప్పేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన మొన్న ఆ బిల్లుని ప్రవేశపెడతా ఉంటే బలపరిచే అవకాశం నాకు, వీర్లపల్లి శంకర్ గారికి, ఆది శ్రీనివాస్ గారికి, కొండా సురేఖమ్మ గారికి, బీర్లా ఐలయ్య గారికి, రాజ్ ఠాకూర్ గారికి మా అందరికి రావటం, సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవటం, అడుగడుగునా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఒక పాజిటివ్ కోణంలో ముందుకు పోయి అసెంబ్లీలో పాస్ చేస్తారా చేసినాం, బిల్లులాగా పెడతారా పెట్టినాం, షెడ్యూల్ పంపిస్తారా పంపించినాం, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా. ముఖ్యమంత్రి గారు లేచి పొన్నం ప్రభాకర్ అన్న గారు బీసీ శాఖ మంత్రులు మాట్లాడిన తర్వాత షెడ్యూల్ 9 లో ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పారు పెద్దలు కేశవరావు గారు. ఆ షెడ్యూల్ 9 లో చేర్చమని మేము గౌరవంగా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని, మోదీ గారి ప్రభుత్వాన్ని కోరుతాం. దయచేసి పార్టీలకు అతీతంగా మాకు మీరు సహకారం చేయండి అని చెప్పిన తర్వాత ఒకవేళ ఏదైనా కారణం చేత వాళ్ళు దీన్ని చేర్చడంలో కొంత జాప్యం చేసినా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 100% ఏ మాదిరిగా అయితే కులగణన జరిగి ఒక కులగణన బీసీలకు ఒక్కటే కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఓసీలు ఎవరు ఎంత ఉన్నారో నిర్ధారణ చేసుకొని సైంటిఫిక్ గా చేసుకున్న తర్వాత 9th షెడ్యూల్ లో ఇది చేయడంలో కొంత జాప్యమైన ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని 42% ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి చెప్పిన మాటను నిలబెట్టుకోవడానికి నిన్న కేబినెట్ లో చర్చించుకొని ఆమోదం తెలుపుకున్న సందర్భాన